త్రియేక యెహోవా నామములో మీ అందరికీ శుభములు. అంశం ఇచ్చాను ప్రియులారా, నీకేమి చేయగోరుచున్నావు. ఇవి యేసు ప్రభు అన్న మాటలు. మీ బైబిల్స్లో మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52 వచనాలు తీసిపెట్టండి. అక్కడ ఒక గొప్ప సంఘటన జరిగింది. బర్తిమయి అన్న గుడివాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు అడుగుతారు, నీకేమి చేయగోరుచున్నావు. ఆ గుడ్డివాడు ఒకే ఒక మాట అన్నాడు, నాకు చూపు కావాలి. ప్రభు ఇచ్చారు. ఇందులో చాలా లోతైన భావాలు ఉన్నాయి. ప్రార్థనలో మనం నేర్చుకోవలసిన మర్మాలు ఉన్నాయి. ఈరోజు ప్రభు ఇదే ప్రశ్న మనందరినీ అడుగుతూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ సందేశము ద్వారా చివర్లో ముగింపు ప్రార్థనలో నీకేం కావాలో అడుగు, అది నేను ఇస్తాను. నేను నీకేది చేయాలో నువ్వు అడుగు, అది నేను నీకు ఇస్తాను. చూద్దాం, చాలా లోతైన భావాలు ఉన్నాయి ఇందులో. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఆ గుడివాడు తడుముకుంటూ వచ్చినప్పుడు యేసు ప్రభు అడిగిన ఈ ప్రశ్న చాలా విడ్డూరంగా ఉంటుంది. నేను నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావు. అక్కడ ఉన్నవాళ్ళందరూ అన్నారు, ఏం కనపడడం లేదా ఏం చేయాలో. గుడ్డోడు ముందుకు వస్తే గుడితనం బాగు చేయాలి, కానీ మళ్ళీ ఎదురు ప్రశ్న ఎందుకు, నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావు. ఇందులో ఉన్న ఒక భావం మనం గమనిద్దాం ప్రియులరా. ఆ గుడ్డివాని హృదయములో యేసు ప్రభువు నుండి అత్యవసరముగా ప్రాముఖ్యంగా ఏది కావాలో ఆ గుడ్డివాడి నోటిలో నుండే యేసుప్రభు వినాలి. యేసుప్రభుకు తెలియదని కాదు, వాడి నోట్లోంచి రావాలి. అయితే ఆ గుడ్డివాడు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏదన్నా అడిగి ఉండొచ్చు. ఈ గుడ్డివాడు ఏది అడగకుండా తన జీవితంలో అతి ప్రాముఖ్యమైనది, అత్యవసరమైనది, ఇమీడియట్గా కావలసింది అడిగాడు. ప్రభువా, నాకు చూపును అనుగ్రహించుము. ప్రియులారా, యేసు ప్రభు మన రక్షకుడు, మన మంచి కాపరి, మన దేవుడు. ఆయన ఎప్పుడూ కూడా ఈ ప్రశ్న వేస్తూనే ఉంటారు. ఎప్పుడు మనం ఆరాధనకు వచ్చినా, నేను నీకు ఏమి చేయాలని నీవు కోరుకుంటున్నావు. ఆ ప్రభువుకు మనం చెప్పాలి. ఇక్కడ ఒకే ఒక మాట ఆ గుడ్డివాడు అడిగినట్టే, తన జీవితంలో ఏది అత్యవసరమో, ఏది ప్రాముఖ్యమో ప్రభు అడుగుతున్నారు. చివరిలో మనం ప్రార్థనలో పాల్గొన్నాం ప్రియులారా. ఆ ప్రార్థనలో మీరేం చేయాలి, నేనేం చేయాలి అని అంటే, ప్రభు అడిగిన ప్రశ్నకు జవాబివ్వాలి. నేను నీకు ఏమి చెయ్యాలని నీవు కోరుకుంటున్నావు. సో చాలా క్లుప్తంగా చెప్తాను. ఆ పాఠ్యభాగాన్ని మనం చదివితే బర్తిమయి కొన్ని ప్రాముఖ్యమైన పనులు చేశాడు తన ప్రార్థనలో, తన జీవితంలో. అందుకు అద్భుతం జరిగింది. ఎన్నో ఉన్నాయి, కానీ నేను కొన్ని చాలా క్లుప్తంగా చెప్తాను, రాసుకోండి. 1, బర్తిమయి యేసు ప్రభువు దగ్గరికి వచ్చి నన్ను స్వస్థపరచమని కేకలు వేశాను. ఏంటండి, చాలాసార్లు కేకలు వేసాడు, గట్టిగా అరిచాడు అనుకుంటున్నాం మనం. కాదు, ఆ గ్రీకులో వాడవలసిన మాట ఏంటంటే క్రాజో. ఈ క్రాజో అన్న మాటలో ఒక అర్థం ఏంటో రాసుకోండి ప్రియులారా. ప్రభు సన్నిధిలో ఆత్మను కుమ్మరించుట. 1 సమూయేలు 1వ అధ్యాయము 15వ వచనములో హన్నా ఈ పని చేసింది. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గల దాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమైనను పానము చెయ్యలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. ఆ బర్తిమయి అదే పని చేశాడు. తన ఆత్మను యేసు ప్రభువు సన్నిధిలో కుమ్మరించాను. ప్రియులారా, నేను నీకు ఏమి చేయాలని కోరుకుంటున్నావు. 1, 2 మోస్ట్ ఇంపార్టెంట్ చేస్తారు, కానీ
ఈ భర్తమయ్యేలాగా మనం ప్రతి ప్రార్థనలో మన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించే ప్రార్థనలు చేయాలి. ఇక్కడ ఆత్మ అనగానే నెక్స్ట్ వర్డ్ మనకు గుర్తుకొస్తుంది ఆధ్యాత్మికం. ప్రార్థన అన్నది ఎప్పుడూ కూడా దినదినము ఆధ్యాత్మికంగా ఎదుగుతూ చేయవలసిన ఒక వ్యాయామం. ఈ రోజుల్లో అద్భుతాలు అంటున్నారు, కానీ అద్భుతాలు జరగడానికి బైబిల్లో కొన్ని సూత్రాలు ఉన్నాయి, కొన్ని మర్మాలు ఉన్నాయి. ఏ రకంగా ప్రార్థన చేయాలో ఆ రకంగా ప్రార్థనలు చేయాలి. ఇంకో భావం ఉంది చూడండి, క్రాజో అంటే హృదయమారా దేవుణ్ణి బ్రతిమాలుట. ఎవరు చేశారో? మోషే చేశాడండి. నిర్గమకాండం 32:11 మనం చూస్తే మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. మన పితరులందరూ చేశారండి ఇది. ఈ ఆర్ట్ ఆఫ్ ప్రేయర్ పోతున్నది బయటికి. ప్రార్థన అనగానే అలా ఒక లిస్టు పెట్టుకొని ఒక మాట మీద మాట రైలు బండిలాగా ఏదో ఒక చైన్ లాగా టక అనేసేది థ్యాంక్ యూ జీసస్ అని వెళ్ళిపోతుంది. దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ విల్ డూ నథింగ్ ఫర్ యూ ఆర్ ఫర్ మీ. ప్రేయర్ హ్యాస్ సమ్ డైనామిక్స్. అందులో ఒకటి మోషే అంటున్నాడు, నీ సన్నిధిలో నేను నిన్ను బ్రతిమాలుచున్నాను. బ్రతిమాలడం అంటే అర్థం ఏంటండి? అడిగిందే అడగడం. సింపుల్. గోజాడ్డం, ప్లీజ్ 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 చేయవా. మా అమ్మతో నేను అలా చేసేవాడిని. ఏదైనా డబ్బు కావాలంటే ఊపిరి ఆపకుండా అమ్మ 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 ప్లీజ్ 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 చంపేస్తున్నారా బాబు, నాకు తీసుకెళ్ళు అంటే. బ్రతిమాలుట ఒకసారి చేస్తే సరిపోద్దా? నో. ఒకసారి ఆలోచన చేద్దాం, మన ప్రార్థనలో ఎంత మటుకు బ్రతిమాలుతున్నాము. మనకు అర్థమైంది ఏంటంటే అడగ్గానే ఇచ్చేస్తాడని. యేసుప్రభు ఒక మంచి ఉపమానం చెప్పారు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఈడవడండి బాబు, ఈ న్యాయాధిపతి అంటావు, అన్యాయం అంటావు. నీ పనే న్యాయం చేయాలి, నువ్వు అన్యాయం చేస్తావు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదు, ఒక విధవరాలు ప్రతిరోజు ఆయన దగ్గరికి వచ్చి అడిగిందే అడిగి ఇంకా చివరికి న్యాయాధిపతి విసిగిపోయాడండి బాబు. చంపేస్తుందిరా బాబు ఈవిడ, వాడికి ఏం కాదు ఇచ్చేసి పంపించాను. పాయింట్ ఏంటంటే అక్కడ యేసుప్రభు చెప్పింది, నువ్వు బ్రతిమాలినప్పుడు ఒక అన్యాయస్తుడే నీకు న్యాయం చేస్తే, న్యాయవంతుడైన యేసుక్రీస్తు నువ్వు బ్రతిమాలినప్పుడు నీకు ఎంత న్యాయం చేస్తాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ థాట్. చేద్దామా ప్రియులారా? చేద్దాం. ప్రతి ప్రార్థనలో ప్రభువుకి ఏం కావాలో చెప్తాము, కానీ ఆత్మను ప్రభువు సన్నిధిలో కొంత సమయము కుమ్మరించుట, హడావిడి లేకుండా కొంత సమయం ప్రభువు సన్నిధిలో ఏది కావాలో దాని గురించి ప్రార్థన చేస్తూ బ్రతిమాలుట. భర్తమయ్య జీవితంలో యేసు ప్రభు ఈ గొప్ప మిరకల్ చేయడానికి భర్తమయ్య ఇంకో పని చేశాడండి. ఏం చేశాడంటే యేసు ప్రభు కనికరము కొరకు ప్రార్థన చేశాడు. 47లో నన్ను కరుణింపుమని కేకలు వేసాను. అప్పుడు అక్కడున్న కొంతమంది ఊరుకోరా, ఊరిని ఇబ్బంది పెడతావా సార్, చాలా బిజీగా ఉన్నారు, తర్వాత వస్తాంలే అని చెప్పినాడు. ఊరుకున్నాడా? అస్సలు మళ్ళా దిగ్గులు లేచి ప్రభువా నన్ను కరుణించి 2 సార్లు అన్నాడు. ప్రియులారా, ప్రార్థన అన్నది దేవుని కనికరాన్ని అర్థించుట. ప్రే ఈజ్ సీకింగ్ ద మర్సీ ఆఫ్ గాడ్. కొంతమందికి ప్రార్థన అన్నది దేవుని కనికరాన్ని అర్థించడం కన్నా దేవుణ్ణి అర్థించడం అనుకుంటున్నారు, దేవుణ్ణి ఆజ్ఞాపించడం అనుకుంటున్నారు. ప్రార్థనలో ఈ మాట వాడదాం ప్రియులారా. ఎంతమంది వాడుతున్నారు నాకు తెలీదు. ఏ ప్రార్థన చేసినా ప్రభువా నన్ను కరుణించు, హ్యావ్ మర్సీ ఆన్ మీ, నా పిల్లల్ని నువ్వు కరుణించు, నా ఉద్యోగాన్ని నువ్వు కరుణించు, నా అనారోగ్యాన్ని నువ్వు కరుణించు. కానీ ఈ భర్తమయ్య విషయంలో నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. కనికరం అంటూ ఎవరన్నా ఇవ్వగలగారా అంటే అది యేసుప్రభు అని ఈయనకెలా తెలుసు? మనుషుల్ని ఎవరు కనికరించగలరో తెలుసా?
దేవుడే కనికరించాలి, కానీ దేవుడు ఎలా కనికరిస్తాడో తెలుసా? దేవుని కనికరింపుడు కూడా యేసు ప్రభు సిలువలో చేసిన పాప ప్రాయశ్చిత్తం మీద ఆధారపడింది. అది నమ్మాడండి. నువ్వే మెస్ అయ్యావు అన్నాడు. పాత నిబంధనలో యాజకుడు సంవత్సరానికి ఒకసారి బలి అర్పణ ఇచ్చి దేవుని కనికరాన్ని విడుదల చేసుకునేవాడు. అందుకే నిబంధన మందసములో కరుణాపీఠం అంటూ ఒకటి ఉన్నది. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసు ప్రభువే మన కరుణాపీఠం. యేసు ప్రభు సిలువే మన కరుణాపీఠం. ఒక్కసారి యేసు ప్రభు తన పవిత్రమైన శరీరాన్ని బలి అర్పణగా అర్పించారు గనుక దాన్ని బట్టి యెహోవా దేవుడు యేసు క్రీస్తును బట్టి మీకు నాకు ఎప్పుడూ కూడా కనికరాన్ని విడుదల చేయటకు ఎప్పుడు సిద్ధమే. ఇట్స్ జీసస్. ఎవరిని అడిగాడు భర్తమై? యేసు, యేసు దావీదు కుమారుడా, నీవు నన్ను కరుణించు. ప్రియులారా, దేవుని కనికరాన్ని పొందడానికి కూడా బైబిల్లో కొన్ని షరతులు ఉన్నాయండి. ఇవి నేను చెప్తాను ఎందుకనంటే ఇవి ప్రాముఖ్యం కనుక, లేకపోతే ఎందుకు పెడతారండి ఈ షరతులు? లూకా 1:50 ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయనకు భయపడు వారి మీద, మీనింగ్ ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద. అదే 103వ దావీదు కీర్తనలో ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కృప ఎంతో ఉన్నతముగా ఉందండి. ఎస్, భయభక్తులు అంటే అర్థం ఏంటండి? ఎప్పుడు 3 మాటలు చెప్తా భయభక్తులు అంటే. ఒకటి, భయభక్తి అని అంటే అందరికన్నా యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమించుట, అది భయభక్తి. ఇంకోటి, భయభక్తి అంటే యేసు ప్రభు మార్గములలో నడుచుట అని ఉంటుంది, లేకపోతే బైబిల్లో ఉన్న ఆజ్ఞలు పాటించుట. భయభక్తి అంటే ఇంకోటి, యెహోవా దేవుణ్ణి సేవించుట. 3 మాటలు మనము నేర్చుకుందాం, మన పిల్లలకే నేర్పిద్దాం. ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన కనికరము తరతరములుండును. మన తరములో ఉంది, వచ్చే తరంలో రావాలంటే మన పిల్లల్లో భయభక్తులు ఉండాలి, మన మనవరాళ్ళలో భయభక్తులు ఉండాలి. ఎంత ప్రాముఖ్యమండి ఈ రోజుల్లో. భర్తమై కనికరము కొరకు ప్రార్థన చేశాడండి. యేసు క్రీస్తులో ఆ కనికరం నెరవేరింది. ఈ భర్తమై ఇంకో పని చేశాడు చూడండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన అద్భుతాన్ని పొందుటకు ఉన్న ఆటంకాలు తొలగించుకున్నాడు. మార్కు సువార్త 10:48 మనం చూస్తే అక్కడ ఒక ఆటంకం వచ్చింది. ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి. ఒకడు కాదు, ఇద్దరు కాదు, బహుశా 12 మంది శిష్యులు. ఇంకా యేసుప్రభు దగ్గర పొలోమని జనసమూహం కదా, వాళ్ళందరూ కూడా అక్కడ మూల రోడ్డు పక్కన కూర్చున్నాడు. ఎవరో చెప్పారు మెస్సయ్య వస్తున్నాడు. అమ్మ బాబా ఇదేరా ఛాన్స్ అని లెగిసి ఇంకొచ్చేస్తాడు పరిగెత్తుకొని. అప్పుడు అనేకులు వచ్చి రై కూర్చో, యేసుప్రభుకి ఎన్నో పనులు ఉంటాయి, ఇంకెంతో పరిచర్య ఉంది, నువ్వెంతగా ఆటంకపరుస్తావు? ఆటంకం వచ్చాను కానీ వినండి, వస్తున్నాడు. ఆటంకము వచ్చినా వారందరిని పక్కకు తోసేసి మరింత కేకలు వేసి కరుణించమని అడిగాడు. నీవు ఏమి కోరుతున్నావో నేను నీకు ఇస్తాను, దాన్ని అడ్డగించుటకు అడ్డులు ఆటంకాలు వస్తాయి. అందులో ఒకటేంటంటే కొన్నిసార్లు ఏదైతే మనకు అర్జెంటుగా కావాలో దాని కొరకు ప్రార్థన చేసి 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 రాకపోతే వదిలేయడు. చాలామంది వదిలేస్తారు ఇలాగ, ఇంకేది అయ్యే పని కాదురా ఎందుకు. కొంతమంది జీవితాల్లో ఏదైతే అత్యవసరముగా కావాలో దాని యొక్క ప్రాముఖ్యతను గ్రహించలేని పరిస్థితి, ముఖ్యంగా యవ్వనస్తులు. నువ్వు ఎదగడానికి, అధిగమించడానికి, పైకి ఎక్కడానికి, అన్ని విషయాల్లో రాణించడానికి అది చాలా ప్రాముఖ్యం. నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేయక చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. నో, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక ఆటంకం ఏంటో తెలుసా? ప్రార్థనలో మన ఆత్మలను ప్రభువు సన్నిధిలో కుమ్మరించలేని ఆటంకం. మన ఆత్మను కుమ్మరించకపోతే పొందవలసిన ఆ ఆశీర్వాదానికి అదే
ఆటంకం. ఇంకోటి, పాపం మనం తెలియకుండా చేసేస్తాం అనుకోండి ఇవన్నీ. ప్రార్థనలో యేసు ప్రభు కనికరము కొరకు ప్రార్థన చేయకపోవడమే ఆటంకం. ఎంతమంది ప్రార్థనలు ఇది వాడతారు చూడండి. లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ, ఆన్ మై చిల్డ్రన్, ఆన్ మై బిజినెస్, ఆన్ మై జాబ్, ఆన్ మై స్పిరిచువల్ లైఫ్, ఆన్ మై ఫైనాన్సెస్. నీ కనికరము కావాలి. ప్రార్థనలో ఆ కనికరమైన మాట రాకపోతే అదే ఆటంకం. ఇక్కడ ఒక మాట నన్ను చాలా ఆకర్షించిందండి. 50వ వచనంలో, అంతటా వాడు పై బట్టను పారవేసి, అందులో ఉన్న భావం తెలుసా? చాలా సింపుల్ అండి, బట్ట పడేసాడు అంతే. చాలా పెద్ద భావం ఉంది అందులో. ఏంటో తెలుసా? ఆ భిక్షగాళ్ళు దాదాపు అదే స్థలంలో ఉంటారు. కొన్నిసార్లు అదే వారికి నివాసం. రాత్రి బాగా చలి పెట్టచ్చు అంటూ ఒక పెద్ద దుప్పటి లేకపోతే ఒక గొంగళి, ఓ పెద్ద బ్లాంకెట్ కప్పుకుంటారండి. ఎంత తెలియగలడండి! ఆ బ్లాంకెట్తోనే పరిగెడితే తొట్రిల్లు పడేవాడు. ప్రభువు దగ్గరికి వెళ్ళడానికి త్రొట్రిల్లకుండా వెళ్ళుటకు వాడు తన బట్టను బట్ట పారవేసాడు. బట్టలు నిప్పిసాడని కాదు అక్కడ అర్థం. పై బట్ట. మనము దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో, ఏదైతే మన హృదయ వాంఛనో, ఏదైతే మనకు అత్యవసరమో అది ప్రభువు నుండి పొందకుండా మనల్ని తొట్రిల్ల చేసేది ఏంటి? త్రొట్టుపడకుండా అడగాలి. కొన్నిసార్లు ప్రభువునకు పూర్తిగా సమర్పించుకోకపోవడమే త్రొట్రిల్లుట. హృదయములో ఏదో ఒక అవిధేయత పెట్టుకొనుటయే త్రొట్రిల్లుట. ప్రభువు చేయదనేది చేయడమే త్రొట్రిల్లుట. ప్రభువు చేయమన్నది చేయకపోవడమే తొట్రిల్లుట. ఒక్కసారి ఆలోచన చేసుకొని, ఎవరు ఏ విషయంలో త్రొట్రిల్లుతున్నారో వారికే తెలుసు, బయటోడికి తెలియదు. అది కొంచెం గ్రహించి ప్రతి ఆటంకాలు తొలగించుకొని తొట్రిల్లుటను కూడా మనము జయించగలిగితే అద్భుతమైన కార్యాలు ప్రభువు చేస్తారండి. చూడండి, యెషయా 57:14 వచనంలో ఒక మంచి మాట ఉంది. ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరుచుడి, అడ్డు చేయు దానిని నా జనుల మార్గములో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏదైతే త్రొట్టిల్లుటకు మార్గము సాధనమవుతున్నదో తీసేయండి. లెట్ మై పీపుల్ కమ్ టు మీ వితౌట్ స్టంబ్లింగ్, దెన్ ఐ విల్ గివ్ ఎన్ అమేజింగ్ ఆన్సర్ టు దెమ్. భర్తిమయ్యేలాగా మీరు నేను గోజాడుతూ ప్రార్థన చేస్తూ మన ఆత్మలను కుమ్మరించినప్పుడు, బ్రతిమాలినప్పుడు, కనికరము కోరుకున్నప్పుడు, ఆటంకాలు తొలగించుకున్నప్పుడు, త్రొట్టుపాటును తొలగించుకున్నప్పుడు యేసు ప్రభు ఎత్తుతారు. మనము చేయవలసిన రీతిలో ప్రార్థనలు చేస్తే, అదే మార్కు సువార్త 10వ అధ్యాయంలో భర్తిమ ఇంకో పని చేశాడు చూడండి. 52వ వచనంలో అంటారు చూడండి, అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఏ విశ్వాసం? ఆలోచించారు ఎప్పుడన్నా? ఇంతకన్నాను కదా, విశ్వాసం ఉందా? ఉందండి. కానీ ఏ విశ్వాసం? డొల్ల విశ్వాసమా, మామూలు విశ్వాసమా, గట్టి విశ్వాసమా, వాక్యానుసారమైన విశ్వాసమా? కానీ భర్తిమయ్య అండి, ఆశ్చర్యం నిజంగా. మనం ఇన్ని సంవత్సరాలు రక్షణలో ఉండి ఆధ్యాత్మికంగా విశ్వాసములో కొన్ని వందల ప్రసంగాలు విని నేర్చుకోలేని విశ్వాసము కలిగిన వాడై అద్భుతాన్ని పొందాడు. ఏమిటి భర్తిమయ్య తన విశ్వాసములో కనపరిచిన సత్యాలు? వినండి. అక్కడ యేసు ప్రభువును కొన్ని మాటలతో సంబోధించాడు. ఆ ప్రతి మాటల్లో యేసు ప్రభువు మీద గొప్ప విశ్వాసాన్ని కనపరిచాడు. ఫస్ట్ యేసు, జీసస్. ఉత్తగానే అందరూ యేసు అన్నందుకు ఇతను కూడా యేసు అన్నాడా? కాదండి. ఆ యేసులో ఉన్న భావం మీద విశ్వాసం పెట్టాడు. యేసు
నువ్వెందుకు యేసో తెలుసా? నువ్వు రక్షకుడవు గనుక నీవు యేసువి, నీవు ప్రభుడవు గనుక నీవు యేసువి. త్రిత్వములో నుండి రెండవ వ్యక్తిగా భూమి మీద అవతరించిన యేసువి. ఆ యేసు మీద నాకు విశ్వాసం ఉంది. ప్రార్థనలో ప్రియులరా, యేసయ్యా 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 అందాం, కానీ ఆ యేసయ్యలో ఉన్న మాటలో అర్థం కూడా కొంచెం ప్రభువుకి మనం స్తుతిస్తూ చెప్తే ఆయన చాలా సంతోషిస్తాడు. అక్కడ ఇంకో మాట, దావీదు కుమారుడా. దావీదు కుమారుడు అంటే మెస్సయ్యా, అభిషిక్తుడు, లోకములోనికి వచ్చిన మెస్సయ్యా, దేవుడే. అంతేకాదు అభిషిక్తుడు, పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకింపబడిన క్రీస్తు. ఎంత గొప్ప విశ్వాసమే! యేసు అన్న మాటలు, దావీదు కుమారుడా అన్న మాటలు. అక్కడ ఇంకో మాట అంటాడండి, అది మనకి అంతగా అర్థం కాదు కానీ చెప్తా వినండి. 51లో అంటాడు, బోధకుడా. యేసు అన్నాడు, దావీదు కుమారుడు అన్నాడు, ఇక్కడ ఏమన్నాడండి? బోధకుడా. గ్రీకులో ఏముంటుందో తెలుసా? రబ్బూని. మనం ప్రార్థన చేసినప్పుడు మామూలు విశ్వాసమా, లేకపోతే ఈ భర్తమాయి కనపరిచిన ఈ 3 మాటల్లో ఉన్న విశ్వాసమా? యేసు అన్న మాటలో, దావీదు కుమారుడు అన్న మాటలో, రబ్బూని అన్న మాటలో. ప్రియులారా, ఈ మాటలన్నీ పురస్కరించుకొని ఒక్క మాటలో చెప్పాలంటే, యేసయ్యా నీవు ఎందుకు అంత మహాత్మ్యము కలిగిన దేవుడవో తెలుసా? నువ్వెందుకంత మహాత్యుడవో తెలుసా? ఒకనాడు సిలువలో మానవుల కొరకు నీవు పాపప్రాయశ్చిత్తం చేయనై ఉన్నావు, పాపశిక్షను భరించనై ఉన్నావు, విమోచన క్రయదముగా నీ ప్రాణాన్ని అర్పించనై ఉన్నావు, దాని ద్వారా నీవు గొప్ప శక్తిని విడుదల చేయనై ఉన్నావు. ఈ శక్తి మీద భర్తమాయి విశ్వాసం పెట్టాడు. సిలువను గూర్చిన వార్త లోకమునకు వెర్రితనము కానీ రక్షణ పొందుతున్న మనకు అది దేవుని శక్తి. భర్తమాయి యేసు ప్రభువుని ఏ రకంగా నమ్మాడో తద్వారా యేసు ప్రభు యొక్క శక్తిని విడుదల చేయించుకున్నాడండి. మామూలుగా మనం ప్రార్థన చేసే ప్రభువా నీ శక్తి విడుదల చేయమంటే అవుతుందా? ఆయన ఎలాంటి ప్రభువో ప్రస్తావన చేద్దాం, ఆయన స్తుతిద్దాం, ఆయన ఆరాధన చేద్దాం. హెబ్రీ 6 మీరు చూస్తే అక్కడ ఒక మంచి మాట ఉంటుంది చూడండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లుగా. మందులు కాక అంటే మొద్దులు కాక, మందమతులు కాక, రకరకాల మత్తులతో నిండిపోయిన మనుషులు కాక, కఠినులు కాక, అవిశ్వాసులు కాక, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని. ఎవరండి? పాత నిబంధనలో ఎంతమంది విశ్వాసము చేత ఓర్పు చేత యెహోవా దేవుని శక్తిని విడుదల చేసుకొని ఎన్నెన్ని అద్భుతాలు రుచి చూచారు, ఎన్నెన్ని ఆశీర్వాదాలు పొందారు. దట్స్ ఇట్. భర్తమాయి నీ విశ్వాసం మామూలు విశ్వాసం కాదయ్యా, నీ చాలా గొప్ప విశ్వాసం. రకరకాల అద్భుతమైన మాటలతో యేసును సంబోధించి ఆ మాటల్లో ఉన్నవాడు యేసు ప్రభువే అని, ఆ మాటల్లోనే యేసు ప్రభు శక్తి ఉన్నదని నమ్మి ఆ మాటలు సంబోధించినందుకు యేసు ప్రభు అన్నారు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచుకో. మీకు ఏ ఆశీర్వాదం కావాలో దాని కొరకు విశ్వాసంతో ప్రార్థన చేయండి. నిలబడని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, మా రక్షక యేసు క్రీస్తు ప్రభువా, నీవు సజీవుడవు గనుక ఈరోజు ఆనాడు భర్తమాయితో అడిగిన ఆ ప్రశ్న నీవు మమ్మల్ని అడుగుతున్నావు నైనా. నేను నీకు ఏమి చెయ్యగోరుతున్నావు ప్రభా? నీ వాక్యము విని నీవు సజీవుడవని, మమ్మల్ని ప్రేమించువాడవని, మా శ్రేయస్సు కోరేవాడవని, మా అవసరాలు తీర్చేవాడవని, మా అవసరాలన్నీ నీ సన్నిధిలో మేము ప్రార్థనలో చెప్పామయ్యా. మా విషయము కావచ్చు, మా పిల్లల విషయము కావచ్చు, మా అనారోగ్యం విషయం కావచ్చు, మా సమస్యలు కావచ్చు,
మా ఇబ్బందులు కావచ్చు, మా శోధనలు కావచ్చు, మా బంధకాలు కావచ్చు, మా విధేయత కావచ్చు, హృదయమార అడుగుతున్నాము తండ్రి. ఇది మా కోరిక కాదు ప్రభువా, ఇది మా అక్కరనైనా. ఆరాధనకు వచ్చిన వీళ్ళందరినీ పేరు పేరు వరుసన దీవించమని, విత్తబడిన వాక్యాన్ని బహుగా ఫలింపచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.